దయచేసి ఆగమేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కమిషన్ లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన టైమును పూర్తి స్థాయిలో వెచ్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గతంలో త్వరగా కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఏదో ఒత్తిడి వచ్చినట్టు కనిపిస్తున్నది. గౌరవ కమిషన్కు ఫిబ్రవరి 10 వరకు గతంలో టైం ఉన్నది. కానీ 2వ తారీఖు లోపే కమిషన్ నివేదికను తెప్పించుకున్నారు, 2 వరకే. దానికి కారణం మేము 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం పెట్టడం వల్ల, 7వ తారీఖు నాడు అనేది 1,00,000 డప్పులతో కార్యక్రమం పెట్టడం వల్ల ఆ 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని జరగకుండా చూడడం కోసమే ఒకవైపు పర్మిషన్ రద్దు చేస్తూనే మరొక వైపు కమిషన్ నివేదికను మీరు రప్పించుకున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి కమిషన్ లోతుగా అధ్యయనం చేయకముందు శాస్త్రీయత హేతుబద్ధత అనే అంశం మీద దృష్టి పెట్టకముందే మీరు నివేదిక తెప్పించుకోవడం వల్ల, ఆ నివేదికను కూడా మీరు అధ్యయనం చేయకపోవడం వల్ల, మీరు లోపాలు పసిగట్టలేకపోవడం వల్ల మళ్ళీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పాటించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు మార్చి 10 వరకు మీరు గడువు ఇచ్చారు. నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను అట్లనే గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కమిషన్ గడువు పొడిగించినందుకు, మార్చి 10 వరకు పొడిగించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కానీ మార్చి 10 వరకు కూడా కమిషన్ లోతైన అధ్యయనం చేయడానికే సమయం వెచ్చించేటట్టుగా సహకరించండి. మార్చి 9 నాటికి కూడా కమిషన్ గడువు, మార్చి 9 రాత్రి వరకు కూడా కమిషన్ లోతుగా అధ్యయనం చేసి ప్రతి కుల సంఘం ఇచ్చే అంశాన్ని, వాళ్ళ వెనుకబాటుతనాన్ని, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయడానికి టైం ఇచ్చేటట్టు చూడండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒకవైపు మీరు మార్చి 10 వరకు గడువు ఇచ్చినట్టుగానేమో కనిపిస్తున్నది, కానీ మళ్ళీ మీరే మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారని పేపర్లు వస్తున్నాయి. మార్చి 10 వరకు గడువు ఇచ్చినట్టుగా కనిపిస్తుంటుంది షమీం అఖ్తర్ గారికి, కానీ మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారన్నట్టుగా అన్ని పత్రికలు రాస్తున్నాయి. నిన్న ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రచారం చేసింది. అందులో 2 అంశాల మీద, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల మీద తీసుకొస్తారంట. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ల మీద తీసుకొస్తారంట. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద లోతుగా అధ్యయనం చేయడానికే కదా 2వ టైం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోతుగా అధ్యయనం చేయడానికే కదా, గతంలో ఉన్న లోపాలు ఏదంటే సరి చేయడానికే కదా, అదే సమయంలో అన్ని కులాల మనోభావాలను మళ్ళీ గుర్తించడానికే కదా, వాళ్ళ వెనుకబాటును అధ్యయనం చేయడానికే కదా, వాళ్ళ జనాభాను అధ్యయనం చేయడానికే కదా. మళ్ళీ మార్చి 10 వరకు మీరు గడువు ఇచ్చి మార్చి 1వ తారీఖు లోపే మళ్ళీ కమిషన్ నివేదిక తీసుకున్నారనుకోండి, అంటే లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన 10 రోజుల గడువు మీరు వాళ్ళకు మళ్ళీ ఇవ్వనట్టే కదా. దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. మేము చేసిన విజ్ఞప్తి కావచ్చు, లేదా లోపాలు ఉన్నాయని చెప్పి మీ మనసులో ఉండవచ్చు. మేము చేసిన విజ్ఞప్తి వరకు కావచ్చు, లోతుగా కొన్ని అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చిన గడువు కావచ్చు. ఏదేమైనా గడువు పెంచడాన్ని స్వాగతించాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. గడువు పెంచడాన్ని మేము స్వాగతించాం, మేము కోరుకున్నాం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ ఆ గడువు సంపూర్ణంగా పూర్తి కాకముందే మళ్ళీ తొందరగా కమిషన్ నివేదిక ఇవ్వండి అని చెప్తే, ఇంకా చెప్పుకోవాల్సిన కుల సంఘాలు కొన్ని చెప్పుకోకపోతే, ఇంకా లోతుగా అధ్యయనం చేయకపోతే మళ్ళీ జరిగిన పొరపాట్లే మళ్ళీ పునరావృతం జరిగే అవకాశం ఉన్నది. జరిగిన పొరపాట్లే మళ్ళా పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తుంటుంది. అట్లా కాకుండా దయచేసి 10 వరకు గడువు ఇచ్చారు కనుక మీరు 1వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలను మీరు 11 నుంచి పెట్టుకున్నా అభ్యంతరం లేదు. అదే సమయంలో మీరు బడ్జెట్ సమావేశాలు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు, మీరు బడ్జెట్ సమావేశాలు యథావిధిగా పెట్టుకోవడం వేరు,
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వేరు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వర్గీకరణ మీదనే పెడుతున్నప్పుడు అది 1వ తారీఖు నుంచి పెట్టడం అంటే కమిషన్కి ఇచ్చిన గడువు 10వ తారీఖు నాటి వరకు ఉన్నది కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెల రోజులు అన్నారు, కమిషన్ గడువు నెల రోజులు అన్నారు. కానీ 11వ తారీఖు వరకే గతంలో కమిషన్ గడువు అయిపోయింది కదా. గతంలో 10వ తారీఖు వరకు 11 వరకు కమిషన్ గడువు అయిపోయింది కదా. మధ్యలో కమిషన్ కార్యాలయం ఖాళీ చేసినట్టుగా కూడా పేపర్లు వచ్చింది కదా. కమిషన్ కార్యాలయం ఖాళీ చేసినట్టుగా కూడా వచ్చింది కదా. మళ్ళీ పునరుద్ధరించబడ్డది 17 కదా, 17 కదా. మళ్ళీ 19కి మేము ఇచ్చొచ్చాము కదా. అంటే ఒక రకం చెప్పాలంటే జీవో వచ్చింది ఎప్పుడు? 17 తారీఖు. కమిషన్ గడువు పొడిగించినట్టుగా జీవో వచ్చింది ఎప్పుడు? 17. మీరు నెల రోజులు అంటే మళ్ళీ 17 వరకు అయితే ఉండాలి కదా. కనీసం 10వ తారీఖు అన్నారు, 10వ తారీఖు అన్నారు, 10వ తారీఖు వరకు అయితే కొనసాగాలి కదా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా గౌరవిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తున్నాం. కానీ కమిషన్ గడువు పూర్తి అయ్యే లోపు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని ప్రత్యేక సమావేశాల పేరుతో మళ్ళా లోపాలు తలెత్తే విధంగానే మళ్ళీ ఉంటే మరింత ఆవేదన పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ న్యాయం జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఇక మా సోదరులు మా నేతకాని వెంకటేష్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. ముందుగానే చెప్పినట్టుగా లోతైన అధ్యయనం జరగలేదు. మొన్నటి నివేదిక చూస్తే దానికి హేతుబద్ధత గతంలో బి గ్రూప్లో ఉండబడే, బి గ్రూప్ అంటే మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే బి గ్రూప్, ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే బి గ్రూపు. ఆ బి గ్రూపులో ఉండబడే 1,40,000కు పైగా ఉండబడే కొన్ని కులాలను, జనాభా గల కులాలను తీసి ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేశారు. బి గ్రూపులో ఉండబడే 1,40,000కు పైగా ఉండబడే కొన్ని కులాలను తీసి మొదటి గ్రూప్ ఏర్పాటు చేశారు. నేను దాన్ని కూడా ఎందుకు స్వాగతిస్తున్నా అంటే అందరూ బాగుపడాలి అని. బి గ్రూప్లో మాదిగలతో కలిసి ఉన్న భవిష్యత్తులో మాకు న్యాయం జరిగే అవకాశం లేదని ఎవరు భావించుకున్నా నేను స్వాగతించాల్సిందే, సమర్థించాల్సిందే. వాళ్ళ మనోభావాలను వ్యక్తిగతంగా నేను గౌరవించాల్సిందే, ఎందుకంటే అందరూ బాగుపడాలి కాబట్టి. ఒక అనుమానాలు ఉన్న కాడ న్యాయం అందరికి జరగడానికి అవకాశం లేదని అనుకున్న కాడ న్యాయం ఎట్లా జరిగితే అట్లా మనం సహకరించాల్సిందే, వాళ్ళ మనోభావాలను గుర్తించాల్సిందే. ఇక నేను అడుగుతున్నది ఏంటంటే బి గ్రూపులో ఉండబడే 1,40,000 మందిని గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూప్ నుంచి విడదీసి సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్లో అదనంగా 2 లక్షల జనాభా గలని ఎందుకు కలిపిండ్రు? జవాబు చెప్పాలి. మాదిగ గ్రూప్ ఉన్నది బి, మాలా గ్రూప్ ఉన్నది సి, మాదిగ గ్రూప్ ఉన్నది బి, మాల గ్రూప్ ఉన్నది సి. మాదిగ గ్రూప్లో ఉండబడే 1,40,000 మందిని పక్కకు తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. ఇప్పుడు గ్రూప్ 2 అనబడుతున్న దాంట్లో 18 కులాలు ఉండవచ్చు, కానీ మాదిగల జనాభా తర్వాత ఆ 18 కులాల జనాభా 40,000 మాత్రమే. మాదిగల జనాభా తర్వాత ఆ 18 కులాల జనాభా 40,000 మాత్రమే. అంటే ఇటు 40,000 ఆ 1,40,000 కలిపితే దాదాపు 2 లక్షలు. అంటే 1,40,000 తీసి ఒక పర్సెంటేజ్ ఇచ్చారు. ఈ గ్రూప్లో ఉంటే ఆ పర్సెంటేజ్ ఇటు పెరుగుతుంది, కానీ ఒక పర్సెంటేజ్ ఇవ్వడానికి కూడా నేను స్వాగతిస్తున్నా. ఇక్కడ సి గ్రూప్లో 2,44,000 మంది ఉన్నారు మాలలు. కానీ సి గ్రూపులో 2,44,000 మంది ఉన్నారు మాలలు. కానీ అంటే 1,80,000 మాదిగలతో ఉన్న వాళ్ళను 1,40,000 తీసి 1,40,000 మందిని తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. మరి మాలలు కానీ ఇతర కులాల జనాభా 2,44,000 ఉన్నారు. మరి 2,40,000 మందిలో